హాయ్ ఫ్రెండ్స్, ఏపీపీఎస్సీ, ఎఫ్బీఓ అండ్ ఏబీఓకి సంబంధించి గవర్నమెంట్ రిలీజ్ చేసిన కీని బేస్ చేసుకొని సెట్ సికి సంబంధించిన ఆన్సర్స్ అయితే ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఏ సంవత్సరం నాటికి భారతదేశం నికర సున్నా కార్బన్ ఉద్గారాలను సాధించడానికి ప్రతిజ్ఞ చేసింది? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 2070. సెకండ్ క్వశ్చన్, క్రింది వాటిలో బాహ్య పరిరక్షణకు ఉదాహరణ ఏది? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 బొటానికల్ గార్డెన్లు. క్వశ్చన్ 3, భారతదేశంలో మొట్టమొదటి జాతీయ ఉద్యానవనం ఏది? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 జిమ్ కార్బెట్ జాతీయ ఉద్యానవనం. ఫోర్త్ క్వశ్చన్, సిఐటిఎస్ అంతరించిపోతున్న జాతులలో అంతర్జాతీయ వాణిజ్యంపై సమావేశం వీటిని నియంత్రిస్తుంది? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అంతరించిపోతున్న జాతుల్లో వ్యాపారం. ఫిఫ్త్ క్వశ్చన్, వన్యప్రాణుల రక్షణ చట్టం 1972లో ఎన్ని షెడ్యూళ్ళు ఉన్నాయి? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 6. సిక్స్త్ క్వశ్చన్, క్రింది వానిలో పట్టు పురుగులతో ఉత్పత్తి చేయనిది ఏది? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 సబ్రా పట్టు. సెవెంత్ క్వశ్చన్, సెంట్రల్ అగ్మార్క్ ల్యాబొరేటరీ ఎక్కడ కలదు? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 నాగపూర్. ఎయిత్ క్వశ్చన్, భారతదేశంలో ఈ క్రింది తెగలలో వేట తెగ కానిది ఏది? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 రాజస్థాన్లోని మీనా. నైన్త్ క్వశ్చన్, గోల్డెన్ క్వాడ్రిలేటర్లో భాగం కాని నగరం ఏది? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 హైదరాబాదు. 10th క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లోని ప్రాథమిక పత్తి పరిశోధనా కేంద్రం ఎక్కడ కలదు? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 గుంటూరు. 11th క్వశ్చన్. 12th క్వశ్చన్, 1971లో లోకాయుక్తను స్థాపించిన మొదటి భారతీయ రాష్ట్రం ఏది? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 మహారాష్ట్ర. 13th క్వశ్చన్, 1999లో ప్రాథమిక విధులను అధ్యయనం చేయడానికి ఏ కమిషన్ ఆర్ కమిటీ నియమించబడింది? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 వర్మ కమిటీ. 14th క్వశ్చన్, ఒక దేశ ఆర్థిక వృద్ధిని కొలవడానికి ఉత్తమ కొలమానం ఏది? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 స్థూల జాతీయోత్పత్తి. 15th క్వశ్చన్, భారతదేశంలో ఉదారవాద పారిశ్రామిక విధానాన్ని ప్రారంభించిన సంవత్సరం ఏది? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 1991. 16th క్వశ్చన్, వినియోగదారులు తమ పరికరాల నుండి హానికరమైన సాఫ్ట్వేర్ మరియు బోట్నెట్లను గుర్తించి తొలగించడానికి సహాయపడే భారత ప్రభుత్వ చొరవ ఏంటి? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 సైబర్ స్వచ్ఛతా కేంద్రం. 17th క్వశ్చన్, భారతదేశంలో ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన PMJAY ఏమి సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. 18th క్వశ్చన్, ఏ భారతీయ నగరాన్ని అంతరిక్ష నగరం అని పిలుస్తారు? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 బెంగళూరు. 19th క్వశ్చన్, పిల్లలు మరియు గర్భిణీ స్త్రీలను లక్ష్యంగా చేసుకుని ఉచిత టీకాల యొక్క అతిపెద్ద ప్రజారోగ్య కార్యక్రమాలలో ఈ క్రింది వాటిలో ఒకటి ఏది? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 సార్వత్రిక రోగనిరోధక కార్యక్రమం UIP. 20th క్వశ్చన్, రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 15 గంటలు. 21th క్వశ్చన్, RBI ఓపెన్ మార్కెట్ కార్యకలాపాలు అంటే ఏ అమ్మకాలు మరియు కొనుగోళ్లు? రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 ప్రభుత్వ సెక్యూరిటీలు. 22nd క్వశ్చన్, భారతదేశంలో రూపాయి మారక విలువ తగ్గింపును మొదటిసారిగా ప్రవేశపెట్టిన సంవత్సరం ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 1949. 23rd క్వశ్చన్, ద్రవ్యోల్బణ కాలంలో ధరలు ఎలా ఉంటాయి? రైట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 1 పెరుగుదల. 24th క్వశ్చన్, పన్నుల వ్యవస్థలో సంస్కరణల కోసం ఏర్పాటైన కమిటీ ఏది? రైట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 3 చెల్లయ్య కమిటీ. 25th క్వశ్చన్, భారత రాజ్యాంగపు ఏ భాగంలో GSTని చూడవచ్చు? రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 ఆర్టికల్ 366 యొక్క 12A. 26th క్వశ్చన్, తెలుగు తల్లి అనే పదాన్ని మొదటిసారిగా తెలుగు జాతీయవాద రచనల్లో ఉపయోగించిన జాతీయ కవి ఎవరు? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 రాయప్రోలు సుబ్బారావు. 27th క్వశ్చన్, 1917 డిసెంబర్ 17న మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి ఆంధ్రకు ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ 21 మంది ప్రతినిధుల బృందం మాంటెగ్ను కలిసింది. ఈ ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించింది ఎవరు? రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 జ్ఞాపతి సుబ్బారావు. 28th క్వశ్చన్, ఆంధ్రకు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసిన పొట్టి శ్రీరాములు ఎప్పుడు ప్రాణాలు కోల్పోయారు? రైట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 2 డిసెంబర్ 15 1952. 29th క్వశ్చన్, విశాలాంధ్ర మహాసభకు సంబంధించి క్రింది వాటిలో సరికానిది ఏది? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఈ సభ హైదరాబాద్లో స్థాపించబడింది.
30th క్వశ్చన్ 1969లో తెలంగాణ ఉద్యమం ప్రారంభం కావడానికి ఈ క్రింది వాటిలో కారణం కానిది ఏది? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఆంధ్రప్రదేశం ఏర్పడిన తర్వాత ముల్కీ నిబంధనలు వర్తించవని ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు. 31st క్వశ్చన్ ఈ క్రింది అన్ని రాష్ట్రాలలో వ్యవసాయ భూమి శాతం చాలా ఎక్కువగా ఉంది, ఒక రాష్ట్రంలో తప్ప. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 సిక్కిం. 32nd క్వశ్చన్ భారత ప్రభుత్వానికి చెందిన అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 రైల్వేలు. 33rd క్వశ్చన్ భారతదేశంలో వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో WCCB ఈ క్రింది సంవత్సరాలలో స్థాపించబడింది. రైట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 3 2007. 34th క్వశ్చన్ భారతీయ ఖడ్గమృగాల సంరక్షణకు ప్రసిద్ధి చెందిన జాతీయ ఉద్యానవనం ఏది? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 కాజీరంగా నేషనల్ పార్క్. 35th క్వశ్చన్ డిజిటల్ డాక్యుమెంట్లను నిల్వ చేయడానికి మరియు పంచుకోవడానికి సురక్షితమైన ఆన్లైన్ ప్లాట్ఫామ్ను అందించే భారతదేశం ప్రభుత్వ నేతృత్వంలోని చొరవ. ఆప్షన్ 3 డిజిలాకర్. 36th క్వశ్చన్ ఈ క్రింది శ్రేణిలో తరువాత పదంను కనుగొనండి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 MQORNP. 37th క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 1 అసత్యం మరియు 2 సత్యం. 38th క్వశ్చన్ ఒక పనిని 12 మంది పురుషులు 16 రోజుల్లో పూర్తి చేస్తారు, అదే పనిని 8 మంది పురుషులు ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు అని చెప్పేసి అన్నారు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 24. 39th క్వశ్చన్ ఒక తండ్రి వయస్సు అతని కుమారుని వయస్సుకు రెట్టింపు. 8 సంవత్సరాల క్రితం వారి వయస్సుల నిష్పత్తి 8:3 అయినా ప్రస్తుతం తండ్రి మరియు కుమారుల వయస్సులు వరుసగా ఎంత? రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 40 సంవత్సరాలు మరియు 20 సంవత్సరాలు. 40th క్వశ్చన్ ఒక వర్తకుడు ఒక నోటు పుస్తకాన్ని 39 రూపాయలకు అమ్మడం ద్వారా దాని కొన్న వెలకు సమానమైన లాభశాతాన్ని పొందుతున్నాడు, అయితే ఆ నోటు పుస్తకం కొన్న వెల ఎంత? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 30. 41th క్వశ్చన్ 2022లో ప్రయోగించబడిన మొదటి ప్రైవేట్ భారతీయ రాకెట్ పేరు ఏమిటి? రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 విక్రమ్ ఎస్. 42nd క్వశ్చన్ ప్రస్తుత చైర్మన్ DRDO రక్షణ శాఖ R&D కార్యదర్శి ఎవరు? రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 డాక్టర్ సమీర్ వి కామత్. 43rd క్వశ్చన్ డిజిటల్ ఇండియా మిషన్ ఎప్పుడు ప్రారంభించబడింది? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 2015. 44th క్వశ్చన్ సైబర్ భద్రతకు ఏ భారతీయ సంస్థ బాధ్యత వహిస్తుంది? రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 CRT ఇన్. 45th క్వశ్చన్ పరిశోధన ప్రయోజనాల కోసం ఏ భారతీయ అణు రియాక్టర్ను ఉపయోగిస్తారు? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ధృవ. 46th క్వశ్చన్ ఒక దుకాణదారు వస్తువులపై ప్రకటన వెలను కొన్న వెలకు 10% ఎక్కువ ముద్రించాడు, కానీ ఆ వస్తువులపై 20% తగ్గింపు ఇచ్చాడు, అయినా అతనికి వచ్చే నికర నష్ట శాతం ఎంత? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 12%. 47th క్వశ్చన్ రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 DACB. 48th క్వశ్చన్ ఆప్షన్ 1 CDAB. 49th క్వశ్చన్ ఆప్షన్ 4 40,000. 50th క్వశ్చన్ 5 పెన్నుల ఖరీదు 8 పెన్సిళ్ళ ఖరీదుకు సమానం, ఒక పెన్సిల్ ఖరీదు 5 రూపాయలు అయినా 7 పెన్నుల ఖరీదు ఎంత? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 56. 51th క్వశ్చన్ రాష్ట్ర విధాన నిర్దేశక సూత్రాలు కొత్త మాగ్నా కార్టా అని ఎవరు అన్నారు? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 MY ఫైలీ. 52nd క్వశ్చన్ బాల కార్మిక నిషేధం మరియు నియంత్రణ చట్టం ఏ సంవత్సరంలో చేయబడింది? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 1986. 53rd క్వశ్చన్ రాజ్యాంగంలోని సార్వత్రిక ఓటు హక్కు గురించి ఏ అధికరణం తెలుపుతుంది? రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 అధికరణం 326. 54th క్వశ్చన్ అతను లేదా ఆమె భారత పార్లమెంట్ సభ్యుడు కానప్పటికీ భారత పార్లమెంటులో అంతర్భాగం ఎవరు? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. 55th క్వశ్చన్ భారతదేశంలో కొత్త అఖిల భారత సర్వీసులను సృష్టించే అధికారం ఎవరికి ఉంది? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 రాజ్యసభ. 56th క్వశ్చన్ ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ని ఏ సంవత్సరంలో చేశారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 2003. 57th క్వశ్చన్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఖాతా విదేశీ మారక ద్రవ్య అంతర్గమన ప్రవాహాన్ని ఎక్కడ నమోదు చేస్తుంది? రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 క్రెడిట్ వైపు.
58th క్వశ్చన్, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల పోర్ట్ఫోలియో పెట్టుబడిని ఏమని పిలుస్తారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు. 59th క్వశ్చన్, నీలి విప్లవం దేనికి సంబంధించినది? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 చేపలు. 60th క్వశ్చన్, ఎంఎస్ స్వామినాథన్ను ఎలా ప్రాచుర్యం పొందినారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 హరిత విప్లవ పితామహుడు. 61th క్వశ్చన్, భారతదేశంలో అతిపెద్ద ఈ వ్యర్థాలను ఉత్పత్తి చేసే నగరం? రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 ముంబై. 62nd క్వశ్చన్, వ్యర్థ పదార్థాల నిర్వహణలో వృత్తాకార ఆర్థిక వ్యవస్థ అనే భావన వీటిని ప్రోత్సహిస్తుంది? రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 పదార్థాలను తిరిగి ఉపయోగించడం మరియు రీసైక్లింగ్ చేయడం ద్వారా వ్యర్థాలను తగ్గించడం. 63rd క్వశ్చన్, భారతదేశంలో మొట్టమొదటి వ్యర్థాల నుండి శక్తి ప్లాంట్ ఏ నగరంలో స్థాపించబడుతుంది? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఢిల్లీ. 64th క్వశ్చన్, ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ IPM విధానం ఈ క్రింది వాటిలో వీటిపై దృష్టి పెడుతుంది? రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 తెగులు నియంత్రణ కోసం జీవ సాంస్కృతిక మరియు యాంత్రిక పద్ధతుల కలయిక. 65th క్వశ్చన్, భారతదేశ SDG సూచిక 2023 ప్రకారం SDG అమలులో ఏ రాష్ట్రం అత్యధిక స్థానంలో ఉంది? రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 కేరళ. 66th క్వశ్చన్, అన్నమయ్య జిల్లా పూర్వపు డాష్ మరియు డాష్ జిల్లా భాగాల నుంచి ఏర్పడింది? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 వైఎస్ఆర్ కడప అండ్ చిత్తూరు. 67th క్వశ్చన్, ఎర్రచందనం యొక్క శాస్త్రీయ నామం? ఆప్షన్ 3 టీరోకార్పస్ శాంటలీనస్. చాలామంది ఎర్రచందనం యొక్క శాస్త్రీయ నామం శాంటాలం ఆల్బమ్ అని అనుకుంటున్నారండి, బట్ శాంటాలం ఆల్బమ్ అనేది గంధం యొక్క సైంటిఫిక్ నేమ్. నెక్స్ట్ 68th క్వశ్చన్, విశాఖ రేవును సముద్ర అలల మరియు తుఫానుల తాకిడి నుంచి పరిరక్షిస్తున్న భూస్వరూపం ఏమిటి? రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 డాల్ఫిన్స్ నోస్. 69th క్వశ్చన్, శ్రీకాళహస్తి గుడి ఏ నది ఒడ్డున కలదు? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 స్వర్ణముఖి. 70th క్వశ్చన్, కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ, ప్రపంచపు బాధ శ్రీశ్రీ బాధ అని శ్రీశ్రీ గురించి అన్నది ఎవరు? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 గుడిపాటి వెంకటాచలం. 71th క్వశ్చన్, భారతదేశంలో ఘన వ్యర్థాలను పారవేసేందుకు వినియోగించే అత్యంత సాధారణ పద్ధతి? ఆప్షన్ 2 ల్యాండ్ ఫిల్లింగ్ పద్ధతి. 72nd క్వశ్చన్, శానిటరీ ల్యాండ్ఫిల్ ఓపెన్ డంప్ కన్నా భిన్నంగా ఉంటుంది ఎందుకంటే? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 భూగర్భజల కాలుష్యాన్ని నివారించడానికి ఇది లైనర్ వ్యవస్థను ఉపయోగిస్తుంది. 73rd క్వశ్చన్, ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు 2016 మునుపటి ఏ నియమాలను భర్తీ చేస్తుంది? రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 మున్సిపల్ ఘన వ్యర్థాల నియమాలు 2000. 74th క్వశ్చన్, విస్తృతపరిచిన ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ EPR తయారీదారులను వేటికి బాధ్యతలను చేస్తుంది? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఉపయోగం తర్వాత వారి ఉత్పత్తులను సేకరించడం మరియు రీసైక్లింగ్ చేయడం. 75th క్వశ్చన్, స్వచ్ఛ భారత్ మిషన్ SBM ఈ క్రింది సంవత్సరంలో ప్రారంభించబడుతుంది? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 2014. 76th క్వశ్చన్, మాంట్రియల్ ప్రోటోకాల్ 1987 ఈ క్రింది వాటిలో దేనికి సంబంధించింది? రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 ఓజోన్ పొర రక్షణ. 77th క్వశ్చన్, వాతావరణ మార్పులను పరిరక్షించడానికి ఏర్పడ్డ మొదటి ప్రధాన అంతర్జాతీయ ఒప్పందం ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 వాతావరణ మార్పుపై UN ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ UNFCCC. 78th క్వశ్చన్, బాన్ ఛాలెంజ్ యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 క్షీణించిన మరియు అటవీ నిర్మూలనకు గురైన భూమిని పునరుద్ధరించడం. 79th క్వశ్చన్, డాష్ దాని పర్యావరణ వ్యవస్థ యొక్క నిర్మాణం, పనితీరు మరియు జీవ వైవిధ్యాన్ని నిర్వహించడంలో కీలక పాత్ర పోషించే జాతులు? రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 కీస్టోన్ జాతులు. 80th క్వశ్చన్, గ్లోబల్ వార్మింగ్కు ఏ మానవ కార్యకలాపాలు ఎక్కువగా దోహదపడతాయి? రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 అటవీ నిర్మూలన మరియు శిలాజ ఇంధనాల దహనం. 81th క్వశ్చన్, భారతదేశంలో అత్యధికంగా రాగి ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 మధ్యప్రదేశ్. 82nd క్వశ్చన్, రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 14 మరియు 16. 83rd క్వశ్చన్, రైట్ ఆన్సర్ ఆప్షన్ 2. 84th క్వశ్చన్, రైట్ ఆన్సర్ ఆప్షన్ 2. 85th క్వశ్చన్, ఆప్షన్ 3 బార్పటం. 86th క్వశ్చన్, ఆప్షన్ 4 వారు మాంట్రియల్ ప్రోటోకాల్ వంటి అంతర్జాతీయ ఒప్పందాలను పర్యవేక్షిస్తారు మరియు అమలు చేస్తారు. 87th క్వశ్చన్,
ఆప్షన్ 1. 88th క్వశ్చన్ ఆప్షన్ 2 అణుశక్తి. 89th క్వశ్చన్ కింది వాటిలో ఏది జీవవైవిధ్యం కాదు? రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 జనాభా జీవవైవిధ్యం. 19th క్వశ్చన్ భారతదేశంలో అతిపెద్ద సౌర విద్యుత్ పార్క్ ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 బడ్లా సోలార్ పార్క్, రాజస్థాన్. 91th క్వశ్చన్ ఆప్షన్ 1 37.5. 92nd క్వశ్చన్ క్రింది వాణిలో ఏ కేంద్రీయ స్థాన కొలతను గ్రాఫ్ పద్ధతిలో గణించవచ్చు? రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 మధ్యగతం మరియు బాహుళికం. 93rd క్వశ్చన్ రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 32. 94th క్వశ్చన్ రైట్ ఆన్సర్ ఆప్షన్ 4. 95th క్వశ్చన్ ఒకనొక సమయంలో ఒక టవర్ యొక్క నీడ పొడవు దాని ఎత్తునకు సమానం అయిన ఆ సమయంలో సూర్యుని ఊర్ధ్వకోణం ఎంత? రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 45 degrees. 96th క్వశ్చన్ రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 970. 97th క్వశ్చన్ ఆప్షన్ 1 100 cm². 98th క్వశ్చన్ ఆప్షన్ 1 2:1. 99th క్వశ్చన్ రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 1.7. 100th క్వశ్చన్ రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 44 degrees. 102 క్వశ్చన్ ఒక గడియారంలో నిమిషాల ముళ్ళు పొడవు 8 సెంటీమీటర్లు, అది 8 AM మరియు 11 AM సమయంలో ఏర్పరచు వైశాల్యం ఎంత? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 16 పై చదరపు సెంటీమీటర్లు. 103 క్వశ్చన్ రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 9.6 meters. 104th క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. 105th క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. 106th క్వశ్చన్ జన్యు మార్పిడి జీవులు అంటే ఏమిటి? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 మరొక జాతి జన్యువులతో DNA సవరించబడిన జీవులు. 107th క్వశ్చన్ రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. 108th క్వశ్చన్ ఆమ్లవర్షం pH విలువ దీనికంటే తక్కువగా ఉంటుంది. రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 5.6. 109th క్వశ్చన్ అతిపెద్ద ఓజోన్ రంధ్రం ఏ ప్రాంతంలో గమనించబడింది? రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 అంటార్కిటికా. 110th క్వశ్చన్ సముద్ర ఆమ్లీకరణ సముద్ర జీవులను ఎలా ప్రభావితం చేస్తుంది? రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 సముద్ర జాతుల్లో షెల్ ఏర్పడడాన్ని తగ్గిస్తుంది. 111th క్వశ్చన్ 3 సంఖ్యల మొత్తం 104 మొదటి మరియు రెండవ సంఖ్యల నిష్పత్తి 3:4 మరియు 2 మరియు 3వ సంఖ్యల నిష్పత్తి 2:3 అయిన రెండవ సంఖ్య ఎంత? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 32. 112th క్వశ్చన్ రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 0.5. 113th క్వశ్చన్ రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 500. 114th క్వశ్చన్ రైట్ ఆన్సర్ ఆప్షన్ 2. ఆప్షన్ 2. 115th క్వశ్చన్ రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 6. 116 ఆన్సర్ ఆప్షన్ 2. 117th ఆన్సర్ ఆప్షన్ 3. 118th ఆన్సర్ ఆప్షన్ 4. 119th ఆన్సర్ ఆప్షన్ 2. 120th క్వశ్చన్ ఆన్సర్ ఆప్షన్ 1. 121th క్వశ్చన్ ప్రపంచవ్యాప్తంగా ఎన్ని జీవ వైవిధ్య హాట్స్పాట్లు ఉన్నాయి 2023 నాటికి? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 36. 122nd క్వశ్చన్ జీవ వైవిధ్య నష్టానికి అతిపెద్ద కారణం ఏమిటి? రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 ఆవాస విధ్వంసం. 123rd క్వశ్చన్ రామ్సర్ కన్వెన్షన్ వీటి పరిరక్షణకు సంబంధించింది. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 చిత్తడి నేలలు. 124th క్వశ్చన్ ఐక్యరాజ్య సమితి 2021 నుంచి 2030 దశాబ్దాన్ని ఈ క్రింద దశాబ్దంగా ప్రకటించింది. రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 పర్యావరణ వ్యవస్థ పునరుద్ధరణ. 125th క్వశ్చన్ 2020 నాటికి భారతదేశంలో ఎన్ని బయోస్పియర్ రిజర్వులు ఉన్నాయి? రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 18. 126th క్వశ్చన్ రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 28 స్క్వేర్. 127th క్వశ్చన్ 12 పరిశీలన అంశాల సగటు 60గా గణించబడింది.
దానిని పునఃపరిశీలన చేయగా ఒక పరిశీలనాంశం 40 బదులుగా పొరపాటున 28గా నమోదు చేసినట్లు తెలిసింది. అయినా సరైన సగటు ఎంత? రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 61. 128th క్వశ్చన్. రైట్ ఆన్సర్ ఆప్షన్ 3. 129th క్వశ్చన్. రైట్ ఆన్సర్ ఆప్షన్ 2. 130th క్వశ్చన్. ఒక త్రిభుజాన్ని నిర్మించబడని విధంగా ఉండే భుజాల పొడవులు కొలతలు. రైట్ ఆన్సర్ ఆప్షన్ 3. 131st క్వశ్చన్. పిఎం కుసుమ్ పథకం యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? రైట్ ఆన్సర్ ఆప్షన్ 2. సౌర నీటిపారుదల పంపులకు సబ్సిడీలు అందించడం. 132nd క్వశ్చన్. భారతదేశంలో మొట్టమొదటి వ్యర్థాల నుండి శక్తి ఉత్పత్తి చేసే ప్లాంట్ ఎక్కడ స్థాపించబడింది? రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 ఢిల్లీ. 133 క్వశ్చన్. ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన లక్ష్యం ఏమిటి? రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 పట్టణ ప్రాంతాల్లో పైకప్పుపై సౌర పలకాలను ఏర్పాటు చేయడం. 134th క్వశ్చన్. ఆమ్ల వర్షం వీటితో నీటి ప్రతిచర్య వలన సంభవిస్తుంది. రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 నైట్రోజన్ ఆక్సైడ్లు మరియు సల్ఫర్ డయాక్సైడ్. 135th క్వశ్చన్. చమురు చిందించడం శుభ్రపరచడంలో సాధారణంగా ఉపయోగించే సూక్ష్మజీవులు ఏవి? రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 సూడోమోనాస్ పుటిడా. 136th క్వశ్చన్. క్రింది వాటిలో ఏది చిన్నది నుండి పెద్దది వరకు పర్యావరణ వ్యవస్థ యొక్క సరైన క్రమం? రైట్ ఆన్సర్ ఆప్షన్ 2. 137th క్వశ్చన్. క్రింది వాటిలో ఏది పర్యావరణ వ్యవస్థలో భాగం కాదు? రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 పరిణామం. 138th క్వశ్చన్. కింది జీవులలో ఏది ప్రాథమిక ఉత్పత్తిదారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఆల్గే. 139th క్వశ్చన్. ఏ రకమైన పర్యావరణ పిరమిడ్ను ఎప్పటికీ విలోమ స్థితిలో చూడలేము? రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 శక్తి పిరమిడ్. 140th క్వశ్చన్. జీవ వైవిధ్య హాట్స్పాట్ల భావనను ఎవరు ప్రవేశపెట్టారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 నార్మన్ మైయర్స్. 141th క్వశ్చన్. భారతదేశంలోని తక్కువ ఆదాయ కుటుంబాలకు శుభ్రమైన వంట ఇంధనాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకున్న కార్యక్రమం ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 ప్రధానమంత్రి ఉజ్వల యోజన. 142 క్వశ్చన్. మానవుల్లో నల్లపాదాల వ్యాధి దీనితో కలుషితమైన నీటిని ఉపయోగించడం వల్ల వస్తుంది. రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 ఆర్సెనిక్. 143 క్వశ్చన్. బయోగ్యాస్ లేదా గోబర్ గ్యాస్ యొక్క ప్రధాన భాగాలు? రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. 144th క్వశ్చన్. రైట్ ఆన్సర్ ఆప్షన్ 3. 145th క్వశ్చన్. గుండ్లు మరియు అస్థిపంజరాలు ఏర్పడడానికి కాల్షియం కార్బోనేట్పై ఆధారపడడం వలన సముద్ర ఆమ్లీకరణ ప్రమాదంలో ఉన్న సముద్రపు జీవులు ఏమిటి? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 పైన పేర్కొన్నవన్నీ. 146th క్వశ్చన్. మన్నార్ గల్ఫ్ బయోస్పియర్ రిజర్వ్ వేటికి ప్రసిద్ధి చెందింది? రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 పగడపు దెబ్బలు. 147th క్వశ్చన్. పీపుల్స్ బయోడైవర్సిటీ రిజిస్టర్ పీబీఆర్ అంటే ఏమిటి? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 స్థానిక స్థాయిలో జీవ వైవిధ్య రికార్డు. 148th క్వశ్చన్. జీవ వైవిధ్య పరిరక్షణకు సంబంధించిన నగోయా ప్రోటోకాల్ ఈ క్రింది వాటిలో వేటితో ముడిపడి ఉంటుంది? రైట్ ఆన్సర్ ఆప్షన్ 2. 149th క్వశ్చన్. భారతదేశంలో పగటిపూట నివాస ప్రాంతాలలో అనుమతించదగిన శబ్దస్థాయి ఎంత? రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 55 డెసిబెల్స్. 150 క్వశ్చన్. భారతదేశంలో జాతీయ వాయు నాణ్యత సూచిక NAQI ఏ కీలక కాలుష్య కారకాలను కొలుస్తుంది? రైట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 3. ఎవరికైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్ యూ.